విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా టైటిల్ కింగ్డమ్ అని పెట్టారు. సితారా ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. చెప్పినట్టుగానే ఇన్ టైంలో టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. ఈ టైటిల్ టీజర్ కు తెలుగులో ఎన్టీఆర్, తమిళ్లో సూర్య, హిందీలో రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించారు. మిగతా భాషలేమో కానీ తెలుగులో ఎన్టీఆర్ వాయిస్ ఈ టీజర్ కు హైలైట్ అయింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. అనిరుద్ నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. ఓ హాలీవుడ్ సినిమా రేంజ్ లో టేకింగ్ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కాస్త సెన్సిబుల్ మూవీస్ తో ఆకట్టుకుంటున్నటువంటి గౌతమ్ తిన్ననూరి ఈసారి బ్లడ్ షెడ్ లాంటి మూవీతో వస్తున్నాడని ఈ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈసారి కాలర్ ఎత్తుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఆ రేంజ్ లో ఉంది టీజర్. మామూలుగా ఇటువంటి టీజర్స్ చూసిన వెంటనే అంచనాకు రావడం అనేది తెలుస్తుంది. అయితే ఇది అరుదుగా జరుగుతుంది. అందుకే కింగ్డమ్ నామ సంవత్సరం అయినా ఆశ్చర్యం లేదు అనేలా ఉంది. టీజర్ లో ఎన్టీఆర్ వాయిస్ గూస్ బంప్స్ అనేలా ఉంది. అందుకోసం రాసినటువంటి డైలాగ్స్ సైతం అదిరిపోయినాయి. అలసటి లేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం, వలసపోయినా అలసిపోయినా ఆగిపోయినా ఈ మహారణం, నేలపైన దండయాత్ర, మట్టి కింద మృతదేహాలు, ఈ అలజడి ఎవరి కోసం, అసలు ఈ వినాశనం ఎవరి కోసం, రణభూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజు కోసం, కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మెత్తిన నాయకుడి కోసం అంటూ ఎన్టీఆర్ తనకే సొంతమైనటువంటి మాడ్యులేషన్ వాయిస్ ఓవర్ చెప్తూ ఉంటే రోమాలు నెక్కబడుస్తున్నాయి. ఇది ఇప్పటి వరకు ఈ మూవీ అలానే ఉంది. విజయ్ పాత్ర ఇది అంటూ వచ్చిన అన్ని లెక్కలను తారుమారు చేసేలా ఉంది. టీజర్ లో విజయ్ ఎంట్రీ, అతని స్క్రీన్ ప్రెజెన్స్, ఎవరిలో ఏవైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్ అని అతను చెప్పిన డైలాగ్ మాత్రం మరో స్థాయిలో కనిపిస్తుంది. ఏది ఏమైనా టాలీవుడ్ కింగ్డమ్ విజయ్ దేవరకొండ ఈసారి సంచలనం సృష్టించబోతున్నాడనే చెప్పాలి. సినిమాను మే 30న విడుదల చేయబోతున్నారు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మళ్ళీ రావా, జెర్సీ సినిమాల ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తెరకెక్కుతున్నటువంటి విషయం తెలిసింది. ఆ సినిమాకు కింగ్డమ్ టైటిల్ ఖరారు చేశారు. కింగ్డమ్ టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు సినిమా టీజర్ లో విడుదల చేశారు. మే 30 తేదీన సినిమాను విడుదల చేయనట్లు స్పష్టం చేశారు. టీజర్ కు మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించారు. టీజర్ అంతా మాస్ మూమెంట్స్ ఉన్నాయి. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. గూఢచారిగా విజయ్ దేవరకొండ చేసిన సాహసాలు, పోరాటాలను హైలైట్ చేశారు. షార్ట్ హెయిర్ స్టైల్ తో ఆయన లుక్, ఎక్స్ప్రెషన్స్ కూడా కొత్తగా ఉన్నాయి. ముఖ్యంగా దీనికి సంగీత సంచలనం అనిరుద్ రవిచంద్ అందించిన నేపథ్యం సంగీతం హైలైట్ అయ్యింది. విజయ్ దేవరకొండ మాస్ ఎలివేషన్ చేయడంలో హెల్ప్ కూడా అయింది. పెళ్లి చూపుల్లో విజయ్ దేవరకొండ బాయ్ నెక్స్ట్ డోర్ పాత్రలో చూశారు. ఉద్యోగం లేని సమయంలో తండ్రితో తిట్లు తింటూ తన ఫ్యాషన్ వైపు అడుగులు వేస్తే యువకుడిగా కనిపించారు. గీతా గోవిందంలో అనుకోకుండా జరిగిన తప్పు వల్ల అమ్మాయికి భయపడే పాత్ర చేశారు. అర్జున్ రెడ్డిలో అగ్రెసివ్ స్టూడెంట్స్ లవ్ ఫెయిల్యూర్ వలన మత్తుమందులకు అలవాటు పడిన యువకుడిగా నటించారు. స్టార్ లో మిడిల్ క్లాస్ మ్యాన్, ఖుషీలో లవర్ బాయ్ రోల్స్ చేశారు. ఆయన్ను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కొత్త పాత్రల్లో మాసీగా చూపించారు. దాంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కింగ్డమ్ టీజర్ చూసాక కొత్తగా ఫీల్ అవుతున్నారు. ఈ టీజర్ కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో హైలైట్ గా నిలిచింది. ఆయన బేస్ వాయిస్ విన్న తర్వాత టీజర్ ఓ రేంజ్ లో ఎక్కడికో వెళ్లిపోయింది. ఒకానొక దశలో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెజెన్స్ డామినేట్ చేసినట్లా అనిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఈ టీజర్ ను చూసిన తర్వాత ప్రొడక్షన్ విలువను కూడా పొగడకుండా ఉండలేము. నాగవంశీ ఈ మధ్య కాలంలో తన సినిమాలకు ప్రొడక్షన్ విషయంలో అస్సలు తగ్గటం లేదు. అంతకు మించిన క్వాలిటీతో విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రం తెరకెక్కినట్లు ఈ టీజర్ ను చూస్తేనే తెలుస్తుంది. ఈ టీజర్ చూస్తుంటే పునర్జన్మ కాన్సెప్ట్ మీద తెరకెక్కినటువంటి సినిమాగా అనిపిస్తుంది. ఇండియన్ ఆర్మీ చేసే పోరాటంలో మధ్యలో అమాయక జనాలు ప్రాణాలు కోల్పోవడం వంటివి చూస్తే డైరెక్టర్ గౌతమ్ ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది. టైటిల్ కార్డుకు ఇరువైపులా బాణాలు దూసుకుని వెళ్తున్నట్లుగా పెట్టాడు. ఇదంతా చూస్తుంటే మహాభారతంలోని కర్ణుడి క్యారెక్టర్ ని హీరోగా ఈ చిత్రంలో చూపించాలనే ప్రయత్నం జరిగిందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మహాభారతంలోని నియమం ప్రకారం పాండవుల కంటే పెద్దవాడైనటువంటి కర్ణుడు హస్తినాపురానికి సింహాసనం దక్కాలి. కానీ చిన్నతనంలోనే తల్లి నుండి వేరైపోయి ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా కర్ణుడు దుర్యోధనుడితో స్నేహం చేయడం, పాండవులకు విరోధిగా మారడం వంటివి మనకు తెలిసిందే. ఆ కారణం చేత
ఆ జన్మలో హస్తినాపురం సింహాసనం దక్కించలేకపోయాడు కర్ణుడు. పునర్జన్మలో దక్కించుకునే విధంగా డైరెక్టర్ ప్లాన్ చేశాడా అనే సందేహాలు కూడా ఆడియన్స్ లో వస్తున్నాయి. అదేవిధంగా ఈ చిత్రానికి 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొదటి భాగంలో ప్రస్తుత జన్మకు సంబంధించినటువంటి కథను చూపిస్తే, రెండవ భాగంలో పునర్జన్మకు సంబంధించినటువంటి కథను చూపిస్తారని తెలుస్తుంది. వాస్తవానికి ఈ చిత్రానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేయాలి, కానీ ఆ సమయంలో ఆయన గేమ్ చేంజర్ మూవీతో ఈ చిత్రాన్ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా టీజర్ ని చూసిన తర్వాత రామ్ చరణ్ బంగారం లాంటి సినిమాను వదులుకున్నానే అనే బాధల్లో ఉన్నారు. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ నేరుగా స్టార్ హీరో లీగ్ లోకి అడుగు పెట్టబోతున్నాడనే చెప్పాలి. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం.